అదానికి జగన్కి మంచి స్నేహం ఉంది. నేను మొట్టమొదటి నుండి ప్రస్తావిస్తూ వచ్చింది అదే ఇప్పుడు బయటపడింది. అయితే ఆ స్నేహాన్ని డబ్బులుగా మలుచుకున్నాడు అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అభియోగం. 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి తాజా ఆరోపణ ఇది. ఏదైతే అదాని ఇచ్చాడు అన్నటువంటిది, అయితే ఎలా ఇచ్చాడు అనేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా ఎంక్వైరీ చేస్తున్నాం మనం. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, డీప్ స్టేట్ కుంభకోణం అంటే డీప్ స్టేట్ అనేటటువంటిది ఒక ఫార్ములా. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటుంది. భారతదేశపు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలని సంబంధించి ఏదో ఒక ఆర్థిక వివాద లిటిగేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళని ఫ్రీజ్ చేయాలి. వాళ్ళని ఫ్రీజ్ చేసేసి వాళ్ళ షేర్లని పతనం చేసేస్తే తద్వారా అమెరికా వాడి దగ్గర చేతులు దాచుకు బతకడం, లేకపోతే చైనా వాడి దగ్గర చేతులు దాచుకు బతకడం, అట్లాంటి కర్మ భారతదేశానికి కంటిన్యూగా ఉండాలి. అంటే విదేశీయులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే తీసుకోవాలి తప్పించి ఇక్కడోళ్ళు పెట్టుబడి అనేటటువంటి దాన్ని పెట్టలేని స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళ ప్రయత్నంలో జరుగుతుంటుంది. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అట్లాగ వీళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తారు అంటే, ప్రపంచవ్యాప్తంగా ఎదిగిపోతున్నది భారత పారిశ్రామిక వ్యవస్థ. ప్లస్ అమెరికా బిజినెస్ సర్కిల్స్ ఏవైతే ఎక్కువ వ్యాపారాలు చేస్తాయో, ఆయుధ వ్యాపారాలు లాంటి ఇప్పుడు మన దేశానికి సంబంధించిన కార్పొరేట్లు రంగంలోకి దిగుతున్నాయి. పోర్టులు వాళ్ళకి లక్షల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టేవి, అవి అదాని లాంటి వాడు దిగుతున్నాడు. కాబట్టి దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఆ టైంలో కుదిరినటువంటి ఒప్పందాల ఆధారంగా అందులో ఇంత లంచం ఇచ్చారు, అది వాళ్ళ ఇంటర్నల్ పేపర్లలో ఉంది. అదాని వాళ్ళు కొంత డబ్బుని కొన్నిటికి ఖర్చు పెట్టాం అని రాసుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒప్పందాలు కుదిరిన తర్వాత ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ నలుగురు ముఖ్యమంత్రులతో ఒప్పందాలు కుదిరినటువంటి సందర్భంలో కొంత డబ్బులు వాళ్ళకి లంచాలు ఇవ్వడం కోసం వాడాడు అదాని. అది అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించి వాడాడు కాబట్టి అమెరికాలో కేసు పెట్టాం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం.